హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రజని. ఈరోజు మనం మసాలా మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. అలానే దానికోసం కొంచెం యూజెస్ కూడా తెలుసుకుందాం. కర్రీ రైస్లోకైనా అలానే చపాతీకైనా బిర్యానీకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ కర్రీలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె తీసుకోవాలండి. ఆ గిన్నెలో కాస్త వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ని మీడియం టు సిమ్లో వేడి చేసుకోవాలండి, మూత పెట్టేసి. అది ఇలా మూత ఈ విధంగా వాటర్ బాయిల్ అయితే వేడైతే చాలండి. అందులో కొంచెం మనం మిల్ మేకర్ వేసుకోవాలి. అలా వేసేసి స్టవ్ కొంచెం బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఈ స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం పక్కన ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదండి, ఆ స్ట్రైనర్తో మొత్తం వాష్ చేయాలి. మళ్ళీ కాకపోతే మన చెయ్యి కాలిపోద్ది, జాగ్రత్త. ఎక్కడైనా నీరు ఉంటే కొంచెం గరిటతో ఇలా నొక్కండి. అలా నొక్కితే కొంచెం నీళ్ళన్నీ పడిపోతాయి. అప్పుడు కొంచెం చల్లని నీళ్ళు వేసేసి మళ్ళీ గరిటతో నీట్గా ఎక్కడ నీళ్ళు లేకుండా చేసుకుందామండి. ఇలా చేసుకున్న తర్వాత సైడ్కి ఉంచుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇలా గిన్నె వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఎంత కర్రీ వండుతామో దానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి. నేను స్పూన్ హాఫ్ వేసానండి. ఆయిల్ వేడెక్కాక ఒక లవంగి, ఒక దాల్చిన చెక్క, అలానే 3 యాలకులు వేసానండి. కొంచెం జీలకర్ర, ఆవాలు, అలానే ఒక కప్పుతో ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న ఎల్లుల్లి, అల్లాన్ని వేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం జీడిపప్పు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగీలు, ఒక యాలకులు, ఒక 3 వేసుకోవాలి. అలాగనే నేను నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు వేసుకున్న తర్వాత ధనియాలు 2 చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నాను. పెద్దదైతే 1 సరిపడుతుంది. ఎండు కొబ్బరి 1 స్పూన్ వేసుకుంటామండి. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసి మళ్ళీ మిక్సీ తీసేసరికి ఇలా పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకొని ఇందులో 2 టమాటాలని కట్ చేసుకొని ఆ పౌడర్లో వేసుకోవాలండి. ఆ మిక్సీ జార్లో ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న ముద్దలా అవుతుంది, దాన్ని పక్కన తీసి ఉంచుకోవాలి. ఇలా తర్వాత ఇది బ్రౌన్గా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కొంచెం కరివేపాకు, అలానే కొంచెం పచ్చిమిరపకాయలు, అంత ఏగవలసిన అవసరం లేదు పచ్చిమిరపకాయలు. అప్పుడు కొంచెం పసుపు, కారం. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి, మీ టేస్ట్కి సరిపోయినట్టుగా. ఇదిగోండి, నేను గ్రైండ్ చేసిన ఆ మసాలా ముద్దని ఏగుతున్న ఉల్లిపాయల్లో వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా ముద్దంతా బాగా కాసేపు ఏగాలండి, ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు. అప్పుడు దాని మీద కాస్త ఆయిల్ తేలినట్టుగా ఉండేటప్పుడు మనం మిల్ మేకర్ని సైడ్కి ఉంచుకున్నాం కదండి, ఆ మిల్ మేకర్లు తెచ్చేసి ఇందులో వేసుకోవాలి. అవి మొత్తం మసాలా ముద్ద మొత్తం మిల్ మేకర్ పట్టేటట్టుగా ఉంచాలి. అలాగనే తగినంత సాల్ట్ వేసుకోవాలి, ఉప్పుని. ఇలా ఉప్పు ఇవి మసాలా మొత్తం అవి పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటామండి. ఒక గ్లాసుడు ఆర్ గ్లాసున్నర వేసుకోవచ్చు, అంటే అవి ములిగినట్టుగా వేసుకోండి. అవంతా మిల్ మేకర్ మొత్తం ములిగినట్టుగా వేసుకొని తర్వాత మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మీడియం కాదు, సిమ్లో కాదు, మధ్యలో ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత వాటి మీద కాస్త ఆయిల్ పైకి తేలిన దాకా కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు ఇలా అవుతుంది. నేను లాస్ట్లో కొంచెం మసాలా వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఆరు 3 నిమిషాలు మూత పెట్టేసి ఉంచిన తర్వాత చూడండి, స్టవ్ ఇంకా మళ్ళీ ఒకసారి కలిపేసి అడుగు పట్టకుండా స్టవ్ ఆఫ్ చేసి వచ్చి ఈ కలర్లో మారిందంటే బాగా ఉడికిపోయినట్టుగాని చిక్కగా కూడా అయ్యింది కదండి. ఇలా అయ్యిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఈ కర్రీ మాంసం తిన్నవారికి సమానమైన ప్రోటీన్ అందిస్తుంది. అలానే అధిక ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆకలిని కూడా నియంత్రిస్తుందండి, బరువును కూడా నియంత్రిస్తుంది.
ఈ కర్రీ మహిళలకు ముఖ్యంగా ఋతుస్రావణం ఆగిపోతుంది కదండి, అలాంటి వాళ్ళు తింటే ఈ ఎముక బలానికి కూడా చాలా ఉపయోగపడుతుంది, రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. వారానికి ఒకసారి తీసుకోవాలండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.